యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. పహల్గామ్ మీద ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం కూడా అదే తరహాలో రిటాలియేట్ అయింది. ప్రెసిషన్ స్ట్రైక్ పేరుతో ఉగ్ర మూకలు ఉన్నటువంటి స్థావరాల మీద అటాక్స్ చేసింది. ఎట్ ద సేమ్ టైం ఆపరేషన్ కగార్ పేరుతో కర్రెగుట్టల్లో జరుగుతున్నటువంటి ఆపరేషన్కి సంబంధించి కూడా సమాచారాలు అందుతున్నాయి. దాదాపుగా 17 మంది మావోయిస్టులు మట్టుపెట్టినట్టుగా కేంద్ర బలగాలైతే వెల్లడించాయి. యాక్చువల్గా ఈ ఇన్సిడెంట్స్ని ఎలా చూడాలి, తర్వాత పరిణామాలు పరిస్థితుల్ని ఎలా అంచనా వేయొచ్చు? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు. సార్ నమస్తే. నమస్తే. సో మనం గతంలో కశ్మీర్ గురించి మాట్లాడుకున్నాము, కర్రెగుట్టల గురించి కూడా మాట్లాడుకున్నాము. సేమ్ టైంలో కశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడికి ప్రతి దాడిగా మన ఆర్మీ అక్కడ ప్రెసిషన్ స్ట్రైక్స్ చేసింది. జైషే మహమ్మద్ మీద అటాక్ చేసి 100 మందిని చంపామని చెప్తున్నారు. అవును, ఈ 100 మందిని చంపటం అనే దాన్ని సెలబ్రేట్ చేసుకునేటువంటి మూడ్లో చెప్తున్నారు వాళ్ళు. అంటే పగ తీర్చుకున్నాం, ఇది ఇంతటితో ఆగదు, అంటే 27 హత్యలకి మేము 100 హత్యలు చేశామనే పద్ధతిలో మాట్లాడేస్తున్నారు. ఇది ప్రమాదకరమైనటువంటి ధోరణి. అంటే అక్కడ జరిగినటువంటి దాడి ఎలా చూడాలి? కాశ్మీర్లో జరిగిన దాడి దుర్మార్గమే. ఎవరు దాన్ని అభినందించరు, లేకపోతే దాన్ని అప్రిషియేట్ చేయరు. కానీ ప్రభుత్వం చేయవలసిన పనేంటి? ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయి 100 మందిని చంపటము, లేకపోతే పాకిస్తాన్ మీద యుద్ధోన్మాదాన్ని రెచ్చగొట్టడం కాదు. వీళ్ళు చేయవలసింది, అక్కడ లోకల్ పీపుల్ సపోర్ట్ దొరికింది వాళ్ళకి. అది దొరకటానికి వాళ్ళలో ఎంతో కొంత వ్యతిరేకత ఉంది భారత ప్రభుత్వం మీద. ఆ వ్యతిరేకత ఎందుకుంది అనేది పరిశోధించి వాళ్ళల్లో నుంచి ఆ వ్యతిరేకతని దూరం చేయడానికి ఏం చేయాలి, ఏ యాక్టివిటీ తీసుకోవాలనే దాని మీద ఆలోచన జరపాలి. ప్రజలతో డైలాగ్ మొదలు పెట్టాలి. ఇది మానేసి ఇది జరుగుతున్నట్టుగా ఎక్కడ కనిపించట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానికుడు ఎక్కడైతే దాక్కున్నారో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్పి తీసుకెళ్తూనే మధ్యలో ఆయనే సూసైడ్ చేసుకున్నాడు, అక్కడికి తీసుకెళ్లకుండా. ఎందుకంటే అక్కడికి తీసుకెళ్తే వాళ్ళు ఎక్కడ చంపేస్తారో అనే భయం. ఇక్కడ వీళ్ళకి చెప్పాను, నేను ఒక మాట ఇచ్చాను అనేటువంటి ఒక మాట. కుటుంబ సభ్యులేమో అక్కడ ఏమైందో మాకు తెలియదు అంటున్నారు. ఆ ప్రయత్నాలు కూడా ఉన్నాయి కదా. లోకల్ పీపుల్ ఎందుకు సపోర్ట్ చేశారు అనేది, ఇప్పుడు అక్కడ ఒక 7-8 నుంచి 10 ఇళ్ళు తగలబెట్టారు. అవును, పేల్చేశారు. ఎందుకు పేల్చారు అంటే, ఉగ్రవాదంతో సంబంధాలు ఉన్నాయి ఈ ఇళ్ళకి అనే ఉద్దేశంతో తగలబెట్టారు, పేల్చారు. ఇది కూడా తప్పే. ముందు అక్కడ ప్రజలలో మానసిక స్థైర్యాన్ని నింపి, అంటే ఆర్గానిక్గా అక్కడ స్వేచ్ఛ వాళ్ళకి శాంతి రాలేదు. అక్కడ కాశ్మీర్లో బలవంతంగా శాంతి తీసుకొచ్చారు. అనేక మందిని ఉగ్రవాదం పేరుతో చంపి, భయపెట్టి, బెదరగొట్టి, వాళ్ళ నోరు నొక్కి శాంతి తీసుకొచ్చారు. దాని తాలూకా ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఈ పహల్గావ్లో జరిగినటువంటి దాడి అదే, దాని ఫలితమే. దీన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఏం చేయాలి అనేది ఆలోచించాలి. ప్రతి చోట ఎమోషన్నే వర్కౌట్ చేస్తున్నారు వీళ్ళు. ఈ ఎమోషనల్గా నడపటం, అంటే టార్గెట్ ఓరియంటెడ్గా నడపటం, ఇలాంటి కార్యక్రమాలు తప్పు ఇలాంటి విషయాల్లో. అందులో భాగంగానే ఇప్పుడు అక్కడ ఒరిజినల్గా ఆ దాడికి ఎవరు పాల్పడ్డారో వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటూ ఒక ప్రకటన చేశారు. రెసిస్టెన్స్ ఫ్రంట్ అని చెప్పారు వాళ్ళు. చెప్పినప్పుడు దాని మీద యాక్షన్ ఏది అనేది ఒకటి చర్చ ఉంది. ఇది కాకుండా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి వెళ్ళి వీళ్ళు దాడులు చేస్తున్నారు. బాగానే ఉంది, ఆ దాడులు కూడా చేయవచ్చు. కానీ ఇది మేము బదులు తీర్చుకుంటున్నాం అన్న పద్ధతిలో మాట్లాడకూడదు దీన్ని. అది జరుగుతోంది, అలా మాట్లాడేస్తున్నారు. దీంతో పాటు పాకిస్తాన్ని లేకుండా చేస్తాం ప్రపంచ పటంలో లాంటి స్టేట్మెంట్లు కూడా దొరుకుతున్నాయి. ఇవి కంట్రోల్ చేసి ముందు పంజాబ్లో మనం తీసుకొచ్చినటువంటి శాంతి నిజమైన శాంతా కాదా అనేది వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక ప్యారలల్ కార్యక్రమం జరగాలి. ఇది గనక జరిగితే భారత ప్రజల్లో స్థైర్యం పెరుగుతుంది. నిజానికి కాశ్మీర్ అనేది అది భారత్లో అంతర్భాగమా మొదటి నుంచి అనేది చరిత్రలోకి వెడితే కాదనేది వాస్తవం. అది ఆజాదీ కాశ్మీర్ అనేటువంటి ఒక నినాదం ఇప్పటికే ఆ ప్రజల మనసుల్లో ఉంది. అంటే వాళ్ళు పాకిస్తాన్ అనుకూలురు కాదు, భారత్ అనుకూలురు కాదు, వాళ్ళు విడిగా ఒక దేశంగా ఉండాలని అనుకున్నారు. ఆ ఆకాంక్షని
పూర్తిగా ఇద్దరు గౌరవించలేదు. అక్కడ పాకిస్తాన్ గౌరవించలేదు, భారత్ గౌరవించలేదు. వీళ్ళు పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటున్నారు, వాళ్ళేమో భారత్ ఆక్రమిత కాశ్మీర్ అంటున్నారు. అక్కడ ప్రజలు ఈ రెండు పక్కకి వెళ్ళిపోయి మా దేశం మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇప్పటికే ఆకాంక్ష ఉంది వాళ్ళకి. అసలు వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకుని వాళ్ళకి ఏం కావాలో దాన్ని తీర్చేటువంటి ప్రయత్నం జరగాలి. అది జరగకుండా మీరు అనుకున్నది అక్కడ ఇంప్లిమెంట్ చేయటం మాత్రమే చేస్తున్నారు ఇప్పటిదాకా. వీళ్ళు అదే చేస్తున్నారు, వాళ్ళు అదే చేస్తున్నారు. ఇప్పుడు కాశ్మీర్ని వాడుకుని వాళ్ళ దేశంలో ఉన్న గందరగోళాలని ఎమోషనలైజ్ చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. పాకిస్తాన్లో కూడా జరుగుతోంది. దానికంటే ఎక్కువ స్థాయిలో భారత్ చేస్తోంది. ఇదొక గొడవ. రెండోది, పాకిస్తాన్ అనేది భారత్తో పోలిస్తే చాలా చిన్న దేశం. అది దేశ విభజన అనగానే దేశాన్ని నిట్టనిలువుగా చీల్చి ఒక ముక్క ఇచ్చేశారు అనే ఫీలింగ్ చాలామందిలో ఉంటుంది. కానీ పాకిస్తాన్ అనేది పంజాబ్ రాష్ట్రంలో ఒక ముక్క. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఒక ముక్క ఎలా ఇచ్చారో, అలాగే అది ఆంధ్రప్రదేశ్ ఎలా ఏర్పడిందో, అలాంటిదే ఇది కూడా ఒక రాష్ట్రంలో ముక్క. పంజాబ్లో ఒక ముక్కగానే చూడాలి దీన్ని. బెంగాల్లో ముక్క ఏమో బంగ్లాదేశ్, ఇదేమో పంజాబ్లో ముక్క. కాబట్టి పంజాబ్లో ముక్కగా చూస్తే దేశ విభజన అంటే దేశాన్ని నెట్టనిలువుగా చీల్చి ఇచ్చేయలేదు ముస్లింలకి. ఇది ముందు గమనించాలి. ఆ చిన్న దేశం మీద మేమందరం దాడి చేస్తే అని సినిమా డైలాగులు చెప్పేస్తున్నారు వీళ్ళు. చెప్పేసి పాకిస్తాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేస్తాం. ఇవన్నీ ఈ ఎమోషనల్ కంటెంట్ ఎక్కువ పంపైపోతుంది ఈ యుద్ధ వాతావరణంలో. ఈ యుద్ధ వాతావరణము పైగా ముస్లిం పాపులేషన్ ఉన్న చోట్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రచారం జరిగిపోతుంది. దీన్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముందు యుద్ధం అనే మాట మాట్లాడటమే తప్పు. మీరు చర్యలు తీసుకోండి, అక్కడ ఉగ్రవాద సంస్థల మీద దాడులు చేయండి. ఇది మామూలుగా మొన్న జరిగినటువంటి దాడికి మేము ప్రికాషన్స్ తీసుకుంటున్నాము అనే పద్ధతిలో జరిగితే ఎవరికీ ఇబ్బంది లేదు. అనవసరమైన ఎమోషన్స్ రైజ్ చేస్తున్నారు మధ్యలో. ఈ గొడవ ఆపాలి. స్థానిక ప్రజల మనోభావాలు ఏమిటో తెలుసుకోవాలి. వాళ్ళు ఎందుకు ఇప్పటికీ వాళ్ళకి షెల్టర్లు ఇస్తున్నారు, ఇప్పటికీ ఎందుకు వాళ్ళకి ఆసరాగా నిలబడుతున్నారు. అదేదో ఆ పూట వచ్చి చేసి వెళ్ళిపోయిన పని కాదు అది. వాళ్ళు కొంతకాలం అక్కడ షెల్టర్ తీసుకుని అబ్జర్వ్ చేసి లోకల్ పీపుల్తో సత్సంబంధాలు పెట్టుకుని చేసినటువంటి పని. వాళ్ళకంత ఆసరా ఎందుకు దొరుకుతోంది అనేది వెరిఫై చేసి ప్రజల్లో నుంచి దాన్ని పోగొట్టే ప్రయత్నం ఏదో చేయాలి. అది చేయకుండా వీళ్ళు బుల్డోజ్ చేసే పనే చేస్తున్నారు. సేమ్ అలాంటి ఇన్సిడెంటే ఇప్పుడు ఆపరేషన్ కాగార్ కర్రెగుట్టల్లో కూడా జరుగుతుందంటారా మీరు? ఇది కూడా బుల్డోజ్ చేయటమే. ఇప్పుడు ఇక్కడ కూడా ఆదివాసీల మీద అడవుల నుంచి వాళ్ళని ఖాళీ చేయించడానికి వాళ్ళ మీద దాడులు జరుపుతూ అనేక హత్యలు పాల్పడుతోంది ప్రభుత్వమే. మరి అక్కడ 27 మందిని చంపితే ఉగ్రవాదులు అన్నప్పుడు ఇక్కడ ఆదివాసీలని చంపేస్తూ అడవుల్ని ఖాళీ చేయించి అడవుల్ని కార్పొరేట్లకు కట్టబెట్టడం కోసం ఆదివాసీలని చంపి మరీ బయటకు లాక్కొస్తున్నారు. పైగా వీళ్ళందరినీ మావోయిస్టులని ముద్ర వేస్తున్నారు. ఆదివాసీలందరికీ ముద్ర వేసి వీళ్ళందరినీ సరెండర్ చేసుకుంటున్నారు. ఏ అకౌంట్లో సరెండర్ చేసుకుంటున్నారు? మావోయిస్టుల పేరుతో సరెండర్ చేసుకుంటున్నారు ఆదివాసీలు. చేసుకుని మావోయిస్టు రీహాబిలిటేషన్ ప్రోగ్రాంలో భాగంగా వీళ్ళకి ఎక్కడెక్కడో ఇళ్ళు ఇస్తున్నారు. ఇచ్చి అడవుల్లోంచి తీసుకెళ్ళి అక్కడ పడేస్తున్నారు. ఇది ఒక ప్రోగ్రాం నడుస్తోంది. వాళ్ళని ఒప్పుకోని వాళ్ళని చంపేస్తున్నారు. ఒకవైపు హత్యాకాండ జరుగుతోంది, మావోయిస్టుల్ని చంపుతున్నారు, ఆదివాసీలని చంపుతున్నారు. ఇప్పుడు కర్రెగుట్టల్లో వాళ్ళు చెప్పిన ప్రకారమే 10 మందిని పైన చంపామని చెప్తున్నారు. మరి ఈ అకౌంట్లో ఇంతమందిని చంపినటువంటి ప్రభుత్వ సైన్యాన్ని ఉగ్రవాదులు అంటే ఏమిటి పరిస్థితి? అక్కడేమో వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రయోజనాల కోసం అక్కడ ప్రజల్ని చంపేస్తారు, వీళ్ళు వచ్చేమో వీళ్ళ ప్రయోజనాల కోసం అక్కడ ఆదివాసీలను చంపేస్తారు. అంటే మీరు చేస్తోంది అదే. కాబట్టి ఈ రెండు సంఘటనలని పక్కపక్కన పెట్టి ప్రభుత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ప్రజలు అనేది చూస్తే, అంటే ప్రజల ఆకాంక్షలు పట్టించుకుంటోందా ఈ ప్రభుత్వం, కార్పొరేట్ల ఆకాంక్షల్ని పట్టించుకుంటోందా అనేది చూడాలి. అడవుల్ని కార్పొరేట్లకు అప్పచెప్పడం కోసం ఇక్కడ యుద్ధం చేస్తోంది. అక్కడేమో కాశ్మీర్ని కార్పొరేట్లకు అప్పచెప్పడం కోసం శాంతి తీసుకురావాలి అనే ప్రోగ్రాంలో భాగంగా అనేక మందిని చంపి వాళ్ళ నోర్లు నొక్కి వాళ్ళని బుల్డోజ్ చేసి అణిచిపెట్టి శాంతి వచ్చింది ఇక్కడ అని చెప్పింది. అది బూటకం అని అప్పుడప్పుడు ఇలా బయటపడుతూ ఉంటుంది.
ఈ బయటపడినప్పుడల్లా పాకిస్తాన్ని బూచిగా చూపించి హడావిడి చేస్తారు. ఈ డ్రామాలు ఆపాలి. ఆపి మీరు ఇది అర్థమవుతోంది ప్రజలకు నెమ్మదిగా. అర్థమై ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తోంది. కాబట్టి దీన్ని ఎక్స్‌పోజ్ చేయాలి. 2 చోట్ల ఇప్పుడు ప్రభుత్వం కార్పొరేట్‌ల కోసం చేస్తున్నటువంటి దాడే ఇక్కడ ఆపరేషన్ కర్రెగుట్టలైనా, లేకపోతే అక్కడ కాశ్మీర్‌లో జరుగుతున్నటువంటిది కార్యక్రమం అయినా, లేకపోతే పాకిస్తాన్ మీద చెప్తున్నటువంటి యుద్ధపు నినాదాలు కావచ్చు. అలాగే ఇక్కడ కగార్ పేరుతో జరుగుతున్నటువంటి కార్యక్రమం కూడా ఆల్మోస్ట్ అదే. కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేసేటువంటి ఒక ఏజెన్సీగా కేంద్ర ప్రభుత్వం కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మారిపోయినాయి. ఇప్పుడు రకరకాలుగా మావోయిస్టులతో చర్చలు జరపాలి అని చెబుతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం తాలూకా పోలీసు యంత్రాంగం కూడా కర్రగుట్టల్లో ఉంది. వీళ్ళు పాల్గొంటున్నారు. అంటే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి చాలా ఓపెన్గా చెప్పాడు, ఆంధ్రప్రదేశ్ పోలీసు బలగాలు, తెలంగాణ పోలీసు బలగాలు కూడా ఉన్నాయి అక్కడ అని. కాబట్టి వీళ్ళని అణిచివేయటం అంటే మావోయిస్టు పార్టీ ఇప్పుడు చర్చల పేరుతో ఒక ప్రతిపాదన చేస్తోంది. మేము చర్చలకి సిద్ధం, మాతో చర్చలు జరపండి అని ఒక వెసులుబాటు కోసం కోరుకుంటున్నారు వాళ్ళు. ఈ వెసులుబాటు ఇవ్వటం అనేది కేంద్ర ప్రభుత్వానికి ఇష్టం లేదు. వాళ్ళు చాలా ఓపెన్గా మీరు షట్ డౌన్ అయిపోండి అని చెప్తున్నారు. మావోయిస్టు పార్టీ ఉనికి ఉండకూడదు. మావోయిస్టు పార్టీ పూర్తిగా రద్దు అయిపోవాలి. తాను రద్దు ప్రకటించుకుని బయటకు వస్తే వాళ్ళు ఓకే. లేదు మావోయిస్టు పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేస్తామన్నా వీళ్ళు అంగీకరించడానికి సిద్ధంగానే ఉన్నారు. అంతే తప్ప మేము ప్రభుత్వంతో డైలాగ్లోకి వస్తాము, మా ఉనికి మేము కాపాడుకుంటామంటే సహించే పరిస్థితిలో అమిత్ షా గారు లేరు. అందుకని అంటే ఆఖరి మావోయిస్టుని చంపే వరకు కగార్ ఆగదు అని ప్రకటించాడు ఆయన. అందుకే 2026 మార్చి కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పాడు. నిన్నో మొన్న బండి సంజయ్ గారు కూడా చర్చలు లేవన్నాడు, మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవని స్పష్టంగా చెప్పాడు ఆయన. కాబట్టి చంపేస్తామని చెప్తున్నారు. వీళ్ళు చంపేస్తామని చెబుతూ అక్కడ ఉగ్రవాదం అని చెప్పి హడావిడి చేస్తే అలాగా? మీరు చేస్తున్నది వారు చేస్తున్నది ఒకటే. అందుకని ప్రభుత్వమే ఉగ్రవాదిగా వ్యవహరిస్తున్నటువంటి ఒక విచిత్రమైన సందర్భం మనం చూస్తున్నాం ఇప్పుడు భారతదేశంలో. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి